or 10 minutes time is going for adding you to the group. 5 minutes ముందు పంపించానండి. వెయిటింగ్ రూమ్ లో ఉంటే టక్ 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 2 నిమిషాలే కనెక్ట్ అయిపోతారు. అందరూ టైం అయిన తర్వాత అవుతుంది. ఇప్పుడు 10:05 స్టార్ట్ అవుతున్నారు, కనెక్ట్ అవుతున్నారు. మన టైం అంతా దీనికే అయిపోతుంది. ఓకే, వి విల్ స్టార్ట్. రిమైనింగ్ వాళ్ళు జాయిన్ అవుతారు లేదా వీడియో చూస్తారు లేని తర్వాత. నిన్న ప్రోగ్రామ్స్ ఎవరన్నా సి ప్లస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి రన్ చేశారండి ఎవరైనా? ఎనీ ఆఫ్ యూ కంప్లీటెడ్ ద ప్రోగ్రామ్స్? నిన్న చెప్పుకున్న ప్రోగ్రామ్స్ ఎవరైనా కంప్లీట్ చేశారా? శాంపుల్ ప్రోగ్రామ్స్ 2, 3 చెప్పుకున్నాం. వెరీ గుడ్. చేయాలండి, ప్రతి ప్రోగ్రామ్ చేస్తేనే మీకు లాంగ్వేజ్ వస్తాయి. చెయ్యకుండా ఉంటే మాత్రం ఏమీ రాదండి. ఈ ఎఫెక్ట్ ఇప్పుడు కాదండి, ఇప్పుడు మనం నెగ్లెక్ట్ గా ఉండి సరిగా నేర్చుకోలేదంటే ఆ ఎఫెక్ట్ మనకు చాలా గట్టి ఎఫెక్ట్ తగులుద్దండి. ఫ్యూచర్ లో చాలా అవసరం అయింది, అప్పుడు ఇబ్బంది పడతాం. సో మ్యాండేటరీగా చేయాల్సిందే. ప్రజెంట్ సిలోనే చేయండి, C++ లో కంగారు పడద్దు. రేపు ఒక 2 క్లాసులు అయితే ఈ ఫంక్షన్స్ అయిపోతే C++ స్టార్ట్ చేసుకుంటాం. మాక్సిమం సాటర్డే తోటే C++ స్టార్ట్ చేస్తాం, రేపు ఎల్లుండితో అయిపోతుంది. See, yesterday we have started this one. Categories of functions we have seen. Now today we will run programs for these things. Okay. Functions with arguments with a return value, functions with arguments without return value, functions without arguments with return value, without arguments without return type. ఈ 4 ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా వినండి. These 4 play a major role. The first category is the functions with arguments and with return type. నిన్న మనం రాసిన ఎగ్జాంపుల్స్ ఈ కేటగిరీ అండి. నిన్న మనం ఎడిషన్ ఆఫ్ 2 numbers ఫ్యాక్టోరియల్ రాసాం కదా. Those 2 are the examples of first category, functions with arguments and with return type. జనరల్ గా ఇక్కడ మనకు గుర్తున్నట్టు చెప్తా వినండి. వాడు ఏం చెప్పాడు మనకొద్దు, మనకు గుర్తుండాలంటే ఇక్కడ ఫంక్షన్స్ విత్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ టైప్ లో ఏం జరుగుతుంది, ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఇన్పుట్స్ కాలింగ్ ఫంక్షన్ నుంచి ఇట్ విల్ టేక్ ఇన్పుట్స్ ఫ్రమ్ ద కాలింగ్ ఫంక్షన్. ఎవరైతే ఫంక్షన్ కాల్ చేస్తారో వాళ్ళే ఇన్పుట్స్ ఇస్తారు. ఇట్ విల్ రిసీవ్ ఇన్పుట్స్ ఫ్రమ్ ద కాలింగ్ ఫంక్షన్. It will do the work and it will return output back to the calling function. Functions with arguments with return type ante ila untundandi. It will receive input parameters from the calling function. It will do the work. It will return output back to the calling function. That is the functions with arguments and with return type. See these 2 points. Okay, it receives input from the calling function. Okay, ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఫంక్షన్ విత్ పారామీటర్స్ అంటే function with parameter with arguments or with parameters means it will receive input data from the calling function. Next, it will return output value to the calling function. It returns output value to the calling function. It receives input data from the calling function. That is the concept of functions with arguments and with return type. మళ్ళీ చెబుతున్నాను, ఎందుకంటే ఇంత స్ట్రెస్ చేస్తున్నాడు, వీటికి ఇంపార్టెన్స్ చాలా ఉందండి మనకి C++ లో, అందుకే స్ట్రెస్ చేస్తాను, జాగ్రత్తగా వినాలండి. Functions with arguments and with return type means it receives input data from calling function. It returns output value to calling function. That concept is called functions with arguments and with return type. Okay, here it is called a two-way communication. This is called two-way data communication అంటాం. దీన్ని ఏమంటే two-way data communication. ఎందుకంటే కాలింగ్ ఫంక్షన్ నుంచి ఇన్పుట్స్ కాల్డ్ ఫంక్షన్ కి వస్తున్నాయి, కాల్డ్ ఫంక్షన్ నుంచి అవుట్పుట్ కాలింగ్ ఫంక్షన్ కి వెళ్తుంది. అంటే 2 సైడ్ కమ్యూనికేషన్ ఉంది. కాలింగ్ ఫంక్షన్ నుంచి కాల్డ్ ఫంక్షన్ కి ఇన్పుట్ వస్తుంది. ఫ్రమ్ కాలింగ్ ఫంక్షన్ టు కాల్డ్ ఫంక్షన్ ఇన్పుట్ ఈస్ కమింగ్. ఫ్రమ్ కాల్డ్ ఫంక్షన్ టు కాలింగ్ ఫంక్షన్ అవుట్పుట్ ఈస్ గోయింగ్. ఇక్కడ ఇన్పుట్ వస్తుంది, ఇక్కడ అవుట్పుట్ వెళ్తుంది. It is called two-way communication. This is called a two-way communication.
సింటాక్స్ ఇలా ఉంటుందండి. ద సింటాక్స్ ఫర్ ఫంక్షన్ విత్ పారామీటర్స్, ఇక్కడ లిస్ట్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి విత్ రిటర్న్ టైప్, ఇలా ఉంటుందండి సింటాక్స్. ఇది జనరల్ సింటాక్స్, మనం ఫస్ట్ లో చెప్పుకున్న జనరల్ సింటాక్స్ కూడా ఇదే. ఫంక్షన్ విత్ పారామీటర్స్ అండ్ విత్ రిటర్న్ టైప్, విత్ పారామీటర్స్ విత్ రిటర్న్ టైప్. లోపల ఫంక్షన్ మొత్తం వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తాం అంటే అవుట్పుట్ ని రిటర్న్ చేస్తాం. వి విల్ రిటర్న్ ద అవుట్పుట్ వాల్యూ. దట్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ ఫంక్షన్స్ విత్ పారామీటర్స్ అండ్ విత్ రిటర్న్ టైప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది, యాడ్ ఆఫ్ ఇంట్ ఎక్స్ కమ్ ఇంట్ వై, ఇన్పుట్ పారామీటర్స్ ఎక్స్ వై వచ్చాయి, ఇంట్ జెడ్, జెడ్ ఇజ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ వై, అవుట్పుట్ క్యాలిక్యులేట్ చేసాము, దాన్ని రిటర్న్ చేస్తాను. వీఆర్ రిటర్నింగ్ ద అవుట్పుట్, అందుకే ఇక్కడ రిటర్న్ టైప్ ఇంట్ తీసుకున్నాం. విత్ రిటర్న్ టైప్ with input parameters, this is called the function with parameters and with return type. For this we will take a example. Notes unte note cheskondi. Write a program. Write a program to find product of given two numbers. Write a program to find product of given two numbers. మెటీరియల్ ఇస్తానండి, ప్రోగ్రామ్స్ నోట్ చేసుకోండి, ఎగ్జిక్యూట్ చేయాలి కదా. మెటీరియల్ ఇస్తాను కానీ మీరు ప్రాక్టీస్ చేయాలి కదా. నేను మెటీరియల్ ఇచ్చేదాకా మీరు ప్రాక్టీస్ చేయాలంటే కష్టం కదా. ఈవినింగ్ ఎప్పుడేనండి, ఇప్పుడు నేను రన్ చేసి చూపిస్తాను, మళ్ళీ ఈవినింగ్ మీరు రన్ చేసుకోవాలి క్లాస్ అయిపోయిన తర్వాత, అప్పుడే మనకు అర్థమయ్యేది. Write a program to find a product of given two numbers using functions with arguments and with return type. ఇదే ప్రోగ్రామ్ మనం 480కి రాస్తామండి. Write a program to find product of given two numbers using functions with arguments and with return type. దీన్ని మన ప్రోగ్రామ్ రాయాలండి. క్లియర్? ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ కాబట్టి హౌ మెనీ ఇన్పుట్ వేరియబుల్స్ వి వాంట్, మనకి ఎన్ని ఇన్పుట్ వేరియబుల్స్ కావాలి? వి వాంట్ టూ ఇన్పుట్ వేరియబుల్స్. ఏది తీసుకుందాము, ఇంటీజర్ తీసుకుందామా, ఫ్లోట్ తీసుకుందామా ఇన్పుట్ వేరియబుల్స్ ని, లేకపోతే ఒక ఇంటూ ఒక ఫ్లోట్ తీసుకుందామా? సరే అండి, మనకు కన్ఫ్యూజన్ లేకుండా సారీ అండి, సిగ్నల్ ప్రాబ్లం, నెట్వర్క్ ప్రాబ్లం, స్క్రీన్ మిస్ అయింది. ఇప్పుడు ఓకే కదండి స్క్రీన్? Is it okay the screen for everyone? ఓకేనండి ఇప్పుడు? ఓకే, సి ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ కాబట్టి ఐ విల్ టేక్ సింపుల్ గా, మన కన్ఫ్యూజన్ లేకుండా నేను ప్రెజెంట్ ఇంటీజర్స్ తీసుకుంటున్నా అండి. రైట్ ఏ క్వశ్చన్ నోట్ చేసుకోండి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ప్రోడక్ట్ ఆఫ్ గివెన్ టూ నెంబర్స్. Write a program to find product of given two numbers using functions with arguments and with return type. Write a program to find product of given two numbers using functions with arguments and with return type. So ఈ ప్రోగ్రామ్ మనకి ఎన్ని ఇన్పుట్స్ కావాలి? వి వాంట్ టూ ఇన్పుట్స్, రెండు ఇన్పుట్స్ కావాలండి. ఇక్కడ ఏంది ఫంక్షన్ విత్ ఆర్, ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి, అడిగింది ఏంటి? యూజింగ్ ఫంక్షన్స్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్ టైప్. విత్ ఆర్గ్యుమెంట్స్ కాబట్టి ఫంక్షన్ కి ఇన్పుట్స్ ఎవరు ఇవ్వాలి? హూ హ్యాస్ టు గివ్ ఇన్పుట్స్ టు ద ఫంక్షన్? కాలింగ్ ఫంక్షన్ ఇన్పుట్స్ ఇవ్వాలి. సో మెయిన్ ఫంక్షన్ ఏం చేస్తానంటే ఇంట్ ఐఎమ్ టేకింగ్ ఇంట్ ఏ కామా బి, రెండు ఇన్పుట్ వేరియబుల్స్ తీసుకోండి. ఐ హావ్ టేకెన్ టూ ఇన్పుట్ వేరియబుల్స్ ఇంట్ ఏ కామా బి. నెక్స్ట్ వాటికి వాల్యూ ముందే నోట్ చేసుకోవద్దని చూడండి ప్రోగ్రామ్, తర్వాత నోట్ చేస్తాను. స్కాన్ఎఫ్ percentile d కామా అడ్రస్ ఆఫ్ ఏ కామా అడ్రస్ ఆఫ్ బి. సో ఈ రెండు ఇన్పుట్స్ కావాలి కాబట్టి రెండు ఇన్పుట్ వేరియబుల్స్ డిక్లేర్ చేశాను. వాటిని యూజర్ నుంచి ఇన్పుట్స్ తీసుకుందండి. ఫ్రమ్ యూజర్ ఐ హావ్ టేకెన్ ద ఇన్పుట్. కాలింగ్ ఫంక్షన్ ఇన్పుట్ తీసుకుంది యూజర్ నుంచి. అయితే వర్క్ ఎవరు చేయాలి ఇక్కడ?
మెయిన్ ఫంక్షన్ విల్ నాట్ డూ ద వర్క్. మెయిన్ ఫంక్షన్ ఏం చేసిందంటే సమ్ అనే ఒక ఫంక్షన్, సారీ ప్రోడక్ట్ కదా, ప్రోడక్ట్ అనే ఒక ఫంక్షన్ కాల్ చేసింది. ఇట్ హాస్ కాల్డ్ ఏ ఫంక్షన్ హూస్ నేమ్ ఈస్ ప్రోడక్ట్. ప్రోడక్ట్ అనే ఒక ఫంక్షన్ కాల్ చేసి దాని పారామీటర్స్ ఇచ్చేసింది, ప్రోడక్ట్ ఆఫ్ ఏ కామా బి. ఎందుకంటే మనం రాసింది ఏంది, ఫంక్షన్ విత్ పారామీటర్స్ కాబట్టి ఇన్పుట్స్ వీళ్ళే ఇవ్వాలి. ప్రోడక్ట్ ని కాలింగ్ ఫంక్షన్ ఈస్ గివింగ్ ద ఇన్పుట్ వాల్యూస్ కూడా కాలింగ్ ఫంక్షన్ ఇచ్చింది ప్రోడక్ట్ కి. నువ్వు ఏ కామా బి తీసుకొని ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేయమంది. కాలింగ్ ఫంక్షన్ ఈస్ గివింగ్ ఇన్పుట్ పారామీటర్స్ టు కాల్డ్ ఫంక్షన్. క్లియర్ అండి. ఇప్పుడు మనం ఇక్కడ ప్రోడక్ట్ లోకి వచ్చాం అనుకోండి, ఇలా ఉంటుంది. ప్రోడక్ట్ కి ఎన్ని ఇన్పుట్స్ వస్తున్నాయి, హౌ మెనీ ఇన్పుట్స్ ఆర్ గివెన్ హియర్. 2 ఇన్పుట్స్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఎన్ని పారామీటర్స్ కావాలి, 2 పారామీటర్స్ ఆర్ రిక్వైర్డ్. ఇక్కడ 2 కాబట్టి ఇక్కడ 2 కావాలి. ఇక్కడ ఎవరో డేటా టైప్ ఏంటి, ఇంటీజర్ కాబట్టి ఇక్కడ కూడా ఏం తీసుకోవాలి, ఖచ్చితంగా ఇంటే తీసుకోవాలి. ఇంట్ నేమ్స్ సేమ్ తీసుకుంటారా, డిఫరెంట్ తీసుకుంటారా? ఫార్మల్ పారామీటర్స్ నేమ్స్ సేమ్ తీసుకుందామా, డిఫరెంట్ తీసుకుందామా? మనం ఏమైనా చెప్పుకున్నాం అండి, ఫార్మల్ పారామీటర్స్, యాక్చువల్ పారామీటర్స్ మన ఇష్టం. సేమ్ అయినా ఉండొచ్చు, డిఫరెంట్ అయినా ఉండొచ్చు. ఏబి ఏమో యాక్చువల్ పారామీటర్స్, ఇక్కడ ఫార్మల్ పారామీటర్స్ సేమ్ ఆర్ డిఫరెంట్. కన్ఫ్యూజన్ లేదు అంటే డిఫరెంట్ తీసుకోండి, కన్ఫ్యూజన్ ఎందుకు లేదు అనుకుంటే సేమ్ తీసుకోండి. సరే, ఇంట్ ఏ కామా ఇంట్ బి మీరు చెప్పినట్టు సేమ్ తీసుకున్నాను. ప్రోడక్ట్ ఆఫ్ ఇంట్ ఏ కామా ఇంట్ బి తీసుకున్నాను. ఇంకా లోపల లాజిక్ అండి, సమ్ ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇంట్ సి ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటి మనకి, ఏ ఇంటూ బి. లేదు సపరేట్గా రాద్దాం, ఏ లైన్ కి ఆ లైన్ రాస్తే ఇది మనకు లోపల లాజిక్ అండి. సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి అయిపోయింది. అయితే మనం రాసిన ఫంక్షన్ ఏదో క్వశ్చన్ అడిగింది ఏంటి, ఫంక్షన్ విత్ పారామీటర్స్ రాయమన్నాడు, విత్ రిటర్న్ టైప్ రాయమన్నాడు కాబట్టి అవుట్పుట్ ఇది రిటర్న్ చేయాలి. ఇట్ షుడ్ రిటర్న్ ద అవుట్పుట్. సో రిటర్న్ సి. సిలో ఉన్న అవుట్పుట్ రిటర్న్ చేస్తుంది. ఇట్ ఈస్ రిటర్నింగ్ ద అవుట్పుట్ విచ్ ఈస్ ఇన్ సి. ఇక్కడ సి యొక్క డేటా టైప్ ఏంటి, వాట్ ఈస్ ద డేటా టైప్ ఫర్ సి, ఇంట్ కాబట్టి యువర్ రిటర్న్ టైప్ ఈస్ ఇంట్. ఇంట్ ప్రోడక్ట్ ఆఫ్ ఇంట్ ఏ కామా బి ఇంట్ సి, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి, రిటర్న్ సి. క్లియర్ అండి, ఇది రిటర్న్ చేసిందండి. సో ఇక్కడ నుంచి ఆన్సర్ ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది ఆన్సర్. ఇట్ ఈస్ రిటర్నింగ్ ద వాల్యూ టు దిస్ వన్. మరి ఇక్కడ ఆన్సర్ ని క్యాచ్ చేయడం కోసం ఎవరో ఒకరు కావాలి. ఇక్కడ సమ్ పర్సన్ షుడ్ బి రెడీ టు క్యాచ్ ద అవుట్పుట్. ఇక్కడ కూడా మళ్ళీ నేను చేస్తాను, సి ఈజ్ ఈక్వల్ టు ఇంకొక వేరియబుల్, ఇంకొక అవుట్పుట్ వేరియబుల్ సి తీసుకున్నాను. సి ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఏ కామా బి. డౌట్ డిస్ప్లే చేస్తున్నాను అవుట్పుట్ ని. displayed the output. C is equal to product of A comma B. C is equal to ఎందుకు రాసంటే ఇక్కడ నుంచి రిటర్న్ వస్తుంది కాబట్టి ఇక్కడ దాన్ని రిసీవ్ చేసుకోవడం కోసం C ని పెట్టుకున్నాను. C is equal to product of A comma B. ఇదండి. అయితే మనం ఇక్కడ ఫంక్షన్ డెఫినేషన్ రాసాం కదా, మరి దీన్ని డిక్లేర్ చేయాలి కాబట్టి రిటర్న్ టైప్ ఇంట్, ఫంక్షన్ నేమ్ ఏంటి ప్రోడక్ట్, ఇంట్ ప్రోడక్ట్ ఆఫ్ ఇంట్ కామా ఫస్ట్ డేటా టైప్ ఇంటే, సెకండ్ డేటా టైప్ కూడా ఇంటూ. దీని డెఫినేషన్ అండి, దీని డిక్లరేషన్ ఇక్కడ ఇచ్చాను. డిక్లరేషన్ కి సెమీకాలన్ ఉంటుందండి, డెఫినేషన్ కి సెమీకాలన్ ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ ద ప్రోగ్రామ్. ఇక్కడ మనం ఏం చేసాము, ప్రోడక్ట్ కి ఇన్పుట్స్ ఎవరు ఇచ్చారు, కాలింగ్ ఫంక్షన్. మెయిన్ ఫంక్షన్ ఈస్ గివింగ్ ఇన్పుట్స్ టు ప్రోడక్ట్ ఫంక్షన్. మనకు ప్రోడక్ట్ కి ఇన్పుట్ ఎవరు ఇచ్చారంటే మెయిన్ ఫంక్షన్ గివెన్ ఇన్పుట్ టు ప్రోడక్ట్. మరి అవుట్పుట్ మళ్ళీ ఎవరికి ఇచ్చింది, ప్రోడక్ట్ అనేది అవుట్పుట్ వచ్చిన తర్వాత ఎవరికి రిటర్న్ చేసింది, ఇట్ రిటర్న్ ద అవుట్పుట్ బ్యాక్ టు మెయిన్ ఫంక్షన్. దీనికి ఇన్పుట్ పారామీటర్స్ ఇక్కడ నుంచి వచ్చాయి, అవుట్పుట్ ఇక్కడ రిటర్న్ అయిందండి. సో దిస్ ఫంక్షన్ ఈస్ కాల్డ్ ఫంక్షన్ విత్ పారామీటర్స్ అండ్ విత్ రిటర్న్ టైప్. ఫంక్షన్ విత్ పారామీటర్స్ అండ్ విత్ రిటర్న్ టైప్. అర్థమైందండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఈ ఫంక్షన్ లో, దీంట్లో మీకు? ఇస్ ఇట్ ఓకే? దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ ఫర్ ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ యూజింగ్ ఫంక్షన్ విత్ పారామీటర్స్ అండ్ విత్ రిటర్న్ టైప్ అండి. ఇదే ప్రోగ్రామ్ మిగిలిన మూడింటికి రాద్దాం, అప్పుడు మీకు డిఫరెన్స్ క్లియర్ అర్థమైంది. ఇది క్లియర్ గైస్, దిస్ ప్రోగ్రామ్.
కెన్ ఐ మూవ్ టు ద నెక్స్ట్ వన్? ఇది మీరు రన్ చేసి చూసుకోండి. ఈవినింగ్ సాయంత్రం రన్ చేయండి. క్లాస్ అయిపోయిన తర్వాత యూ హావ్ రన్ దిస్ వన్. దీన్ని రన్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు నేను సెకండ్ కేటగిరీకి వస్తున్నానండి. ఇది అర్థమైంది కదండి, ప్రోగ్రామ్ అర్థమైందా అందరికి? Now I am going for the next category, second category, that is functions with arguments and no return value. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే విత్ ఆర్గ్యుమెంట్స్. కాలింగ్ ఫంక్షన్ షుడ్ గివ్ ఇన్పుట్ టు కాల్డ్ ఫంక్షన్. ఇన్పుట్స్ ఏమో కాలింగ్ ఫంక్షన్ నుంచే వస్తాయి, కానీ అవుట్పుట్ మాత్రం కాలింగ్ ఫంక్షన్ పంపించదండి. అంటే ఈ కేసు ఎలా ఉంటుందంటే, నేను సిఆర్ కి A4 పేపర్స్ టెక్స్ట్ బుక్ ఇచ్చి మెటీరియల్ రాయమన్నాను. సిఆర్ మెటీరియల్ రాసిన తర్వాత నాకు రిటర్న్ చేయడు మెటీరియల్ ని. ఈ డోంట్ రిటర్న్ మెటీరియల్ టు మీ. నాకు రిటర్న్ చేయడు. ఓకేనండి. దట్ ఈస్ ది ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ వితౌట్ రిటర్న్ టైప్. అర్థమైందండి? వాట్ ఈస్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ వితౌట్ రిటర్న్ టైప్ మీన్స్? Okay, the function will take inputs from calling function. The function will take the inputs from calling function, but it don't return output back to calling function. Inputs calling functions తీసుకుంటే గానీ అవుట్పుట్ ఇదే డిస్ప్లే చేస్తుంది. రిటర్న్ చేయకుండా ఇట్ విల్ డిస్ప్లే ఇట్ సెల్ఫ్. ఇప్పుడు దీనికి కూడా మీకు నేను ప్రోగ్రామ్ చూస్తాను చూడండి. ఇదే ప్రోగ్రామ్ ఐ విల్ మోడిఫై దిస్ వన్. ఈ ప్రోగ్రామ్ క్లియర్ కదండి ముందు. ఫంక్షన్స్ విత్ పారామీటర్స్ అండ్ విత్ రిటర్న్ టైప్. Now I am taking the same program with slight modifications. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే సేమ్ ఇన్పుట్స్ తీసుకుంటుంది, కానీ రిటర్న్ చేయదండి. అవుట్పుట్ రిటర్న్ చేయడానికి ఇష్టపడలేదు. ఇట్ డోంట్ లైక్ టు. రిటర్న్ సి బదులు ఏం చేసింది అంటే ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్. వాట్ ఈస్ ద మోడిఫికేషన్ వీ హావ్ డన్? ఇక్కడ ఎప్పటిలాగానే మెయిన్ ఫంక్షన్ ఏం చేసింది, యూజర్ నుంచి ఇన్పుట్స్ తీసుకుంది, ప్రోడక్ట్ అనే ఫంక్షన్ కాల్ చేసి వాడికి ఏబి ఇచ్చేసింది. ఫంక్షన్ విత్ పారామీటర్స్. ఇన్పుట్ పారామీటర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? మెయిన్ ఫంక్షన్ నుంచి ఇన్పుట్ పారామీటర్స్ వచ్చాయి. ఇంటే ఇంటి మెయిన్ ఫంక్షన్ నుంచే వచ్చాయి. ఆఫ్టర్ క్యాలిక్యులేటింగ్ అవుట్పుట్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇందాకేమో వాడు రిటర్న్ చేశాడు, వీడు రిటర్న్ చేయట్లేదు. హీఈస్ నాట్ రిటర్నింగ్. వాడు ఏం చేశాడు, వైడ్ ఐ డోంట్ రిటర్న్ ద వాల్యూ, నేను రిటర్న్ చేయను అని చెప్పేశాడు. ఈస్ నాట్ రిటర్నింగ్ ద వాల్యూ, వీడియో డిస్ప్లే చేస్తున్నాడండి. అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటాయంటే, హెచ్ఓడి నాకు టాస్క్ ఇచ్చాడు మెటీరియల్ రాయమని, ప్రిన్సిపల్ హెచ్ఓడిను. నేనేం చేశాను, సిఆర్ పాస్ చేశాను. A4 పేపర్లు ఇచ్చి సిఆర్ని అడిగాను రాసి ఇవ్వబాయ్ అంటే, సిఆర్ మెటీరియల్ రాశాడు కానీ నాకు హ్యాండ్ ఇచ్చాడండి. వాడే డైరెక్ట్ గా ప్రిన్సిపల్ కు హెచ్ఓడికి సబ్మిట్ చేశాడు, నాకు రిటర్న్ చేయలేదు. ఓకే. ఇక్కడ కూడా ప్రోగ్రామర్ వర్క్ ఎవరికి ఇచ్చాడు, మెయిన్ ఫంక్షన్ కి వర్క్ ఇచ్చాడు ప్రోగ్రామర్. ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయండి అని. ఇదేం చేసిందంటే మెయిన్ ఫంక్షన్ ఏబి తీసుకుని ఈ ఫంక్షన్ హెల్ప్ అడిగింది, నాకు ఈ వర్క్ చేసి పెట్టు అని. ప్రోడక్ట్ అనేవాడు ఆ ఇన్పుట్ తీసుకుని వర్క్ చేశాడు కానీ హ్యాండ్ ఇచ్చాడు. అవుట్పుట్ దగ్గరకు వచ్చేటప్పటికి హ్యాండ్ ఇచ్చాడు. రిటర్న్ చేయకుండా, అవుట్పుట్ దీనికి రిటర్న్ చేయకుండా వీడియో డైరెక్ట్ గా ప్రోగ్రామర్ కి అవుట్పుట్ ఇచ్చేసాడు. అంటే ఇప్పుడు ప్రోగ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అవుట్పుట్ ఇచ్చింది ఎవరు? ఇక్కడ మెయిన్ ఫంక్షన్ మనకు అవుట్పుట్ ఇచ్చింది ప్రోగ్రామర్ కి, ప్రోడక్ట్ ఫంక్షన్? ప్రోడక్ట్ హ్యాస్ గివెన్ ద అవుట్పుట్. యూజర్ ఇన్పుట్ ఏమో మెయిన్ ఫంక్షన్ కి ఇచ్చాడు, కానీ యూజర్ కి అవుట్పుట్ ఎవరు ఇచ్చారంటే ప్రోడక్ట్ హ్యాస్ గివెన్ అవుట్పుట్ టు ద యూజర్. అంటే వీడు కూడా హైలైట్ అయ్యాడండి, ప్రోడక్ట్ ఫంక్షన్ కూడా హైలైట్ అయ్యాడు. ఇందా కేసులో యూజర్ ఇన్పుట్ ఎవరికి ఇచ్చాడు, ఓన్లీ మెయిన్ ఫంక్షన్ కి ఇచ్చాడు. యూజర్ కి అవుట్పుట్ ఎవరు ఇచ్చారు ఇందా కేసులో? మెయిన్ ఫంక్షన్ యూజర్ కి అవుట్పుట్ ఇచ్చింది. అంటే యూజర్ దృష్టిలో వర్క్ ఎవరు చేశారు? రిటర్న్ జీరో దగ్గరకు వస్తాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ద రిటర్న్ జీరో. వెయిట్, కొంచెం టైం ఉంది రిటర్న్ జీరో. ఓకే. ఫస్ట్ కేసులో యూజర్ యూజర్ ఈ దగ్గర నుంచి ఇన్పుట్స్ ఎవరు తీసుకున్నారంటే మెయిన్ ఫంక్షన్ ఇన్పుట్స్ తీసుకుంది. యూజర్ కి అవుట్పుట్ ఎవరు డిస్ప్లే చేశాడు, మెయిన్ ఫంక్షన్ డిస్ప్లే చేసింది. అంటే ఫస్ట్ కేసులో క్రెడిట్ మొత్తం ఎవరికి వెళ్తుంది, ఓన్లీ మెయిన్ ఫంక్షన్ కి మాత్రం క్రెడిట్ వెళ్తుందండి. పాపం ప్రోడక్ట్ వర్క్ అంతా చేసింది వీడే, ఇన్పుట్ తీసుకొని వర్క్ చేశాడు, మళ్ళీ అవుట్పుట్ మెయిన్ ఫంక్షన్ కి ఇచ్చాడు.
కాకపోతే వాడికి పేరు రావట్లేదు. సెకండ్ కేస్‌లో ఏం చేశాడు, ఈసారి పోయినసారి నాకు హ్యాండ్ ఇచ్చారు సారు. నా పేరు ఎక్కడ హైలైట్ అవ్వలేదు. ఎంత కష్టపడి రాస్తే అని చెప్పి ఏం చేశాడు, హి గివెన్ హ్యాండ్ టు ఫ్యాకల్టీ. ఇన్‌పుట్స్ తీసుకొని వర్క్ చేశాడు. బట్ అవుట్‌పుట్ మాత్రం హి డిడ్ంట్ రిటర్న్ ద అవుట్‌పుట్. హి డిస్ప్లేడ్ దట్ వన్. దట్ ఈస్ ఎ ఫంక్షన్ విత్ పారామీటర్స్ అండ్ వితౌట్ రిటర్న్ టైప్. Without return type, he displayed here itself. Clear and ఇప్పుడు concept. What is this one? Function with parameters and without return type. Same program. Write a program for finding the product of given two numbers using functions with parameters and without return type. Using functions with parameters and without return type. Is it clear, guys? This one, second program concept. Functions with parameters and without return type. ఇందాక మనం రాసింది ఫంక్షన్స్ విత్ పారామీటర్స్ అండ్ విత్ రిటర్న్ టైప్. ప్రోగ్రామ్ లో డిఫరెన్స్ క్లియరా? ఈజ్ ఇట్ క్లియర్ ద డిఫరెన్స్ ఇన్ ద ప్రోగ్రామ్? ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి వచ్చేటప్పటికి నేను వాడేదేమో జీసీసీ కంపైలర్ అండి. నేను వాడే కంపైలర్ జీసీసీ. మీరు ఇంతకు ముందు వాడిన కంపైలర్ ఏమో టర్బోసీ కదా. ఇప్పుడు నేను వాడేది జీసీసీ కంపైలర్ అండి. టర్బోసీలో అయితే కానియో.h ఉండాలి. హ్యాష్ ఇన్క్లూడ్స్ కానియో.h హెడర్ ఫైల్. జీసీసీకి అవసరం లేదండి. జీసీసీ కంపైలర్ కి ఈ కానియో.h హెడర్ ఫైల్ అవసరం లేదు. అదే టర్బోసీ వాడితే మాత్రం కానియో.h కావాలండి. డౌట్ క్లియర్ కదండి. హ్యాష్ ఇన్క్లూడ్ కానియో.h నేను వాడే కంపైలర్ అవసరం లేదు. మీరు ఇదే ప్రోగ్రామ్ ని కనుక టర్బోసీలో కంపైల్ రన్ చేస్తానంటే యూ వాంట్ దట్ వన్. బట్ కరెంట్లీ ఐఎమ్ యూజింగ్ ద జీసీసీ కంపైలర్. సో ఈ జీసీసీ కంపైలర్ కి ఏంటంటే నో నీడ్ ఆఫ్ దట్ వన్. నెక్స్ట్ ఇంకొకరు ఎవరు అడిగారు రిటర్న్ 0 రాయాలా అని. ఇక్కడ ఇంట్ మెయిన్ రాసాము అంటే ఇక్కడ ఖచ్చితంగా చివరిలో రిటర్న్ 0 ఉండాలండి. మెయిన్ ఫంక్షన్ చివరిలో రిటర్న్ 0 కంపల్సరీగా ఉండాల్సిందే. అది ఏ ప్రోగ్రామ్ అయినా కానివ్వండి. ఇంట్ మెయిన్ రాస్తున్నామంటే ఇక్కడ రిటర్న్ 0 ఉండాలి. ఇక్కడ మీరు వాయిడ్ మెయిన్ రాస్తే మాత్రం రిటర్న్ 0 అవసరం లేదు. మీరు ఇక్కడ వాయిడ్ మెయిన్ రాస్తేనేమో యూ నో నీడ్ టు రైట్ దిస్ రిటర్న్ 0. ఈ రిటర్న్ 0తో మాకు పని లేదండి. అదే కనుక మీరు ఇక్కడ ఇంట్ మెయిన్ రాశారు అంటే మాత్రం ఇక్కడ రిటర్న్ 0 రాయాలి. పాయింట్ క్లియర్ అండి. నేను ఇంట్ మెయిన్ రాస్తున్నాను కాబట్టి రిటర్న్ 0 రాస్తున్నాను. మీరు ఒకవేళ వాయిడ్ మెయిన్ రాస్తే నో నీడ్ టు రిటర్న్ 0. మీరు సిలో రాసేటప్పుడు ఏం రాశారు? ఫస్ట్ ఇయర్లో ఇంట్ మెయిన్ రాశారా, వాయిడ్ మెయిన్ రాశారా? మన దాంట్లో మనం ఇన్స్టాల్ చేసుకున్నాం కదండి. మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు మీకు తెలుసుగా మీరు ఏ కంపైలర్ ఇన్స్టాల్ చేశారు. నేను ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు నేను ఇచ్చింది మీకు జీసీసీ కంపైలరు కాబట్టి నాకు తెలుసు. ఎందుకంటే నేను ఇన్స్టాల్ చేసుకునే కదా కంపైలర్. ఇగో జీసీసీ 32 మీకు నా స్క్రీన్ మీకు కనపడుతుందో లేదో. నాది జీసీసీ 32 బిట్ కంపైలర్ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. నాకు తెలుసు కదా నా సిస్టంలో ఏ కంపైలర్ ఉంది. అలాగే మీరు మీ సిస్టంలో ఏది ఇన్స్టాల్ చేసినా ఫ్యాకల్టీ కాలేజీలో చెప్తారండి. నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఏ లాంగ్వేజ్ స్టార్ట్ చేసినా ఫస్ట్ చెప్తున్న కాన్సెప్ట్ ఏంటంటే మనం ఏ కంపైలర్ వాడుతున్నాం అనేది నేమ్ చెప్తారండి ఎవరైనా సరే. కాలేజీలో మీరు ఎక్కడైనా సరే ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తున్నప్పుడు ఆ కొత్త ఎన్విరాన్మెంట్ లో రాస్తున్నారంటే వాళ్ళు చెప్తారు మీకు. వాళ్ళ సిస్టమ్ లో ఏ కంపైలర్ ఉందో మీకు చెప్తారు. ఆ ప్రాబ్లమ్ లేదు. కంపైలర్ గురించి వర్రీ అవ్వాల్సింది ఏం లేదు. దే విల్ టెల్ యూ కంపైలర్ ఏం వాడుతున్నారో వాళ్ళు చెప్తారండి. ఎందుకంటే కంపైలర్ పేరు చెప్పకుండా మనం కంపైల్ చేయలేము ప్రోగ్రామ్ ని. మన కంపైలర్ చెప్పాల్సిందే వాళ్ళు ఖచ్చితంగా. సో దే విల్ టెల్. అలాగే గెట్ సిహెచ్ కూడా జీసీసీ కంపైలర్ గెట్ సిహెచ్ తో పని లేదండి. మీరు వాయిడ్ మెయిన్ రాసినా ఇంటి మెయిన్ రాసినా గెట్ సిహెచ్ కానియో.h. గుర్తుపెట్టుకోండి. సిఎల్ఆర్ ఎస్సిఆర్ ఫంక్షన్, గెట్ సిహెచ్ ఫంక్షన్, కానియో.h హెడర్ ఫైల్. ఈ 3 జీసీసీలో అవసరం లేదు. కానియో.h క్లియర్ స్క్రీన్, గెట్ సిహెచ్ ఫంక్షన్. ఈ 3 జీసీసీ కంపైలర్ అయితే మనకు అవసరం లేదు. ఇక్కడ వాడం మనం. నేను ఎక్కడ వాడిన ఎందుకంటే నేను జీసీసీ వాడుతున్నాను కాబట్టి. టర్బో సి++ వాడే వాళ్ళకి ఈ 3 కావాలి. ఏమిటి?
conio.h header file, get ch, clr ser clear screen function. ఆ మూడు ఇక్కడ అవసరం లేదండి, ఎందుకంటే మనం జీసీసీ ఇన్స్టాల్ చేసుకుంటే ఈ మూడు అవసరం లేదు. కానీ ఒకవేళ మీరు టర్బో సి ప్లస్ ప్లస్ వాడతానంటే ఆ మూడు కావాల్సిందే. క్లియర్. నెక్స్ట్ రిటర్న్ జీరోకి ఎందుకు రాస్తామంటే ఇక్కడ ఇంటి మెయిన్ వాడామనుకోండి, వీ హ్యావ్ టు యూజ్ రిటర్న్ జీరో, ఎందుకంటే మెయిన్ ఫంక్షన్ కూడా ఒక ఫంక్షనే. ఇంట్ అంటే మెయిన్ ఫంక్షన్ ఏం చేస్తున్నాం మనం, ఇంటి మెయిన్ రాసామంటే ఏదో ఒక ఇంటీజర్ వాల్యూ రిటర్న్ చేయాలి. మెయిన్ ఫంక్షన్ షుడ్ రిటర్న్ సమ్ ఇంటీజర్ వాల్యూ. అందుకని నేను ఏం చేస్తాను, రిటర్న్ జీరో రాసుకుంటున్నాను అండి. ఇంటి మెయిన్ అంటే మీనింగ్ ఏంటి, మెయిన్ ఫంక్షన్ హ్యాస్ టు రిటర్న్ సమ్ వాల్యూ, ఏదో ఒక వాల్యూ మెయిన్ ఫంక్షన్ రిటర్న్ చేయాలి. అందుకోసం నేను ఏం చేశాను అంటే రిటర్న్ జీరో. మనం జీరో రిటర్న్ చేస్తే జీరో కాబట్టి ఏ అబ్జెక్షన్ లేకుండా వీఆర్ రిటర్నింగ్ జీరో. కొంతమంది ఏం చేస్తారంటే వాయిడ్ మెయిన్ రాస్తారు, అప్పుడు అసలు రిటర్న్ జీరో రాసే అవసరం కూడా లేదు. ఇఫ్ యూ రైట్ వాయిడ్ మెయిన్ యూ హ్యావ్ నో నీడ్ టు రైట్ దిస్ రిటర్న్ జీరో. క్లియర్ అండి మీ డౌట్స్? సో ఇంటి మెయిన్ రాసే అలవాటు ఉన్న వాళ్ళు అయితేనేమో రిటర్న్ జీరో రాస్తారు. కొంతమందికి ఇక్కడ ఇంటి మెయిన్ బదులు వాయిడ్ మెయిన్ రాసే అలవాటు ఉంటుంది. వాళ్ళు వాయిడ్ మెయిన్ రాస్తున్నారు అంటే ఇక్కడ ఏం చేస్తారు, ఈ రిటర్న్ జీరో అవసరం లేదు. అది ఫస్ట్ పాయింట్. క్లియరా? నెక్స్ట్ గెట్ సిహెచ్, conio.h, clr str ఫంక్షన్స్ ని టర్బో సి ప్లస్ ప్లస్ లో అయితే వాడాలి, జీసీసీలో అయితే అవసరం లేదు. హియర్ వి డోంట్ నీడ్. టర్బో సి ప్లస్ ప్లస్ లో అయితే కావాలి. నేను జీసీసీ వాడుతున్నాను కాబట్టి నాకు అవసరం లేదు. మీరు ఒకవేళ టర్బో సి ప్లస్ ప్లస్ వాడితే కనుక యూ షుడ్ యూజ్ దట్ వన్. అవి యాడ్ చేసుకోవాల్సిందే. క్లియర్ అండి? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ రెండు క్లియర్ అండి. ఇప్పుడు ఫస్ట్ 2 కేటగిరీస్. Functions with parameters with return type. Second one, functions with parameters without return type. Is it clear, these two programs? Can we move to the third one? Third category. See, return zero ki get ch ki సంబంధం లేదండి. రిటర్న్ జీరో రాసినా రాయకపోయినా మీరు గెట్ సిహెచ్ రాయాల్సిందే. టర్బో సి ప్లస్ ప్లస్ లో మీరు రిటర్న్ జీరో రాసినా రాయకపోయినా గెట్ సిహెచ్ రాయాలి. ఫస్ట్ పాయింట్. రిటర్న్ జీరో రాసినా రాయకపోయినా యూ హ్యావ్ టు రైట్ గెట్ సిహెచ్. రిటర్న్ జీరో ఎప్పుడు రాస్తామంటే ఇంటి మెయిన్ రాస్తేనేమో రిటర్న్ జీరో రాస్తాము, వాయిడ్ మెయిన్ రాస్తేనేమో రిటర్న్ జీరో రాయము, అంతే. గెట్ సిహెచ్ కి రిటర్న్ జీరోకి ఎటువంటి రిలేషన్ లేదు. దెర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ రిటర్న్ జీరో అండ్ గెట్ సిహెచ్. రిటర్న్ జీరో ఉన్నా లేకపోయినా మీరు టర్బో సి ప్లస్ ప్లస్ యూ హ్యావ్ రైట్ గెట్ సిహెచ్ ఫంక్షన్. గెట్ సిహెచ్ ఫంక్షన్ రాస్తారు. ఇక రిటర్న్ జీరో ఎప్పుడు రాయాలి ఎప్పుడు వద్దు అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, ఇంటి మెయిన్ తీసుకుంటేనే వీ హ్యావ్ టు రిటర్న్ జీరో, అదర్వైజ్ వీ హ్యావ్ నో నీడ్ టు రైట్ రిటర్న్ జీరో. ఇట్ డిపెండ్స్ ఆన్ వెదర్ యూఆర్ రైటింగ్ ఇంటి మెయిన్ ఆర్ వైడ్ మెయిన్. ఇంటి మెయిన్ రాస్తే రిటర్న్ జీరో రాస్తారు, వైడ్ మెయిన్ రాస్తే రిటర్న్ జీరో రాయరు, అంతే. అసలు అది రిటర్న్ జీరో రాసినా రాయిపోయినా గెట్ సిహెచ్ రాయాలి. క్లియర్ అండి గణేష్ మీ డౌట్? ఎగ్జామ్స్ లో మీ ప్రోగ్రామ్స్ అక్కడ కంపైల్ చేయండి, ఎక్స్టర్నల్ ఎగ్జామ్ థియరీలో కంపైల్ చేయండి, మీరు ఎలా రాసినా ఇది యాక్సెప్ట్ చేస్తారు, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. యాక్చువల్ గా యూనివర్సిటీ వాళ్ళ ప్రకారం జీసీసీ కంపైలర్ వాడాలండి. యాక్చువల్లీ యాజ్ పర్ ద అఫీషియల్ యూనివర్సిటీ రూల్స్ ప్రకారం జీసీసీ వాడాలి. అందుకోసం నేను మీకు జీసీసీ కంపైలర్ లో ఎందుకు చేయిస్తున్నానంటే అఫీషియల్ గా మీరు ఫస్ట్ ఇయర్ లో కూడా జీసీసీ కంపైలరే వాడాలి. బట్ ఎందుకో మీరు టర్బో సి ప్లస్ ప్లస్ వాడారు, కానీ యూనివర్సిటీ రూల్ ప్రకారం జీసీసీ కంపైలరే వాడాలి. దాని ప్రకారమే మనం ప్రోగ్రామ్స్ రాయాలి యాజ్ పర్ ద యూనివర్సిటీ రూల్. మన కాలేజీలో జీసీసీ కూడా ఉందండి, టర్బో సి ప్లస్ ప్లస్ కాదు, కాలేజీలో కూడా జీసీసీ ఉంది. జీసీసీ ఇస్ దేర్. ఈసీ వాళ్ళు అనుకోండి జీసీసీలో చేశారు సి లాంగ్వేజ్. ఫస్ట్ సెమిస్టర్ లో ఈసీ వాళ్ళకు ఉంది కదా సి లాంగ్వేజ్, డేటా ఇన్ సి ప్లస్ జీసీసీలోనే వాళ్ళు ప్రోగ్రామ్ చేసి ఉంటారు. సి ప్లస్ ప్లస్ లో చేయలేదు వాళ్ళు అసలు ప్రోగ్రామ్స్. యూనివర్సిటీ రూల్ ప్రకారం టర్బో సి ప్లస్ ప్లస్ కాదు, జీసీసీ వాడాలి. ఇబ్బంది ఏం లేదు, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నో నీడ్ టు వర్రీ, చిన్న చిన్న చేంజెస్, అది పెద్ద ప్రాబ్లమే కాదు. ఏ కంపైలర్ అయినా ప్రాబ్లం ఏం లేదు విత్ లిటిల్ బిట్ ఆఫ్ చేంజెస్. క్లియర్ అండి? మీరు ఇప్పుడు కంపైలర్ గురించి వర్రీ అవ్వద్దు, మీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఈ ఫంక్షన్స్ మీద పెట్టండి. నో నీడ్ టు వర్రీ అబౌట్ దట్ వన్. టర్బో సి ప్లస్ ప్లస్ కంటే కూడా ట్రై టు ఇన్స్టాల్ దిస్ వన్. ల్యాప్టాప్స్ ఉన్న వాళ్ళందరూ కూడా జీసీసీనే ఇన్స్టాల్ చేసుకోండి. డోంట్ ఇన్స్టాల్ ద టర్బో సి ప్లస్ ప్లస్, అది వద్దు.
యూనివర్సిటీ ప్రకారం మనం వాడాల్సిన దాన్ని వాడదాం. క్లియర్ అండి. మీ ఓపిక నేనే ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. యూ కెన్ ఇన్‌స్టాల్ ఎనీ నంబర్ ఆఫ్ కంపైలర్స్. నా ల్యాప్‌టాప్‌లో జీసీసీ ఉంది, టర్బో సి ప్లస్ ప్లస్ 2 ఉన్నాయి నా దగ్గర. ఐ హావ్ బోత్. ఇదిగోండి టర్బో సి ప్లస్ ప్లస్ ఉంది, జీసీసీ ఉంది. ఐ హావ్ 2 నా దగ్గర 2 ఉన్నాయి. అంటే ఎన్ని ఇన్‌స్టాల్ చేసామన్నది ఇంపార్టెంట్ కాదండి. ఏది వాడుతున్నాము అన్నది ఇంపార్టెంట్. మీరు ర్యామ్ సపోర్ట్ చేస్తే మీరు 14 కంపైలర్స్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. మీకు నచ్చింది మీరు వాడుకోవచ్చు. నేను 2 ఇన్‌స్టాల్ చేసి పెట్టుకున్నాను. ఏది ఎప్పుడు అవసరం వస్తదో తెలియదు కాబట్టి. అట్లా. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ క్లియర్ అండి. ఫంక్షన్స్ విత్ పారామీటర్స్, విత్ రిటర్న్ టైప్, ఫంక్షన్స్ విత్ పారామీటర్స్ అండ్ వితౌట్ రిటర్న్ టైప్. ఈస్ ఇట్ క్లియర్ దీస్ 2? ఓకే అండి. ఈవినింగ్ మళ్ళీ నేను 4:00 వి విల్ హావ్ వన్ మోర్ క్లాస్ ఎట్ ఈవినింగ్ 4:00. ఇప్పుడు ఎట్లాగో 4 మినిట్స్ టైమ్ ఉంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ టైం సరిపోదండి. అగైన్ ఎట్ ఈవినింగ్ 4-5 వి విల్ టేక్ వన్ మోర్ క్లాస్. రిమైనింగ్ 2 కేటగిరీస్ కంప్లీట్ చేద్దామండి. ఈ లోపల మీరు చేయాల్సింది ఏంటంటే ఆఫ్టర్‌నూన్ కల్లా ఈ 2 ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయాలండి. ఫంక్షన్స్ విత్ పారామీటర్స్‌కి వితౌట్ విత్ రిటర్న్ టైప్, వితౌట్ రిటర్న్ టైప్ అనే 2 ప్రోగ్రామ్స్ రాసాం కదా! ఈ 2 ఫంక్షన్స్‌ని ఆల్రెడీ నోట్ చేసుకుంటే పర్లేదు. లేదా వీడియోలో చూసి నోట్ చేసుకోండి కొంచెం అయినాక. ఈ 2 అందరూ కూడా మొబైల్‌లో చేసేవాళ్ళు మొబైల్‌లో గాని, ల్యాప్‌టాప్‌లో చేసేవాళ్ళు ల్యాప్‌టాప్‌లో. ఈవినింగ్ 4 కల్లా వీటిని మీరు ఎగ్జిక్యూట్ చేయాలి మ్యాండేటరీగా. క్లియర్ అండి. ఎగ్జిక్యూట్ చేస్తే ఈవినింగ్ మిగిలిన 2 కేటగరీస్ చెప్తాను. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ ద రిమైనింగ్ 2 కేటగరీస్ ఇన్ ద ఈవినింగ్. మ్యాండేటరీగా ప్రతి ఒక్కళ్ళండి. ప్రోగ్రామ్స్ థియరీ మొత్తం పీడీఎఫ్ ఇస్తానండి. ఫస్ట్ యూనిట్ ఇవాళ దాదాపు ఇవాల్టితో టైపింగ్ అయిపోద్దండి ఫస్ట్ యూనిట్. మాక్సిమం ఇవాళ నైట్‌కి ఫస్ట్ యూనిట్ పంపిస్తాను. ఇది కూడా ఒక 2 డేస్‌లో పంపిస్తాను. కాన్సెప్ట్ అయిపోగానే పీడీఎఫ్ ఇస్తాను. కానీ ప్రోగ్రామ్స్ ఏ రోజు ఆ రోజు మీరు ఎగ్జిక్యూట్ చేయాల్సిందే. నేను పీడీఎఫ్ పంపించేదాకా ఆగి అప్పుడే ఎగ్జిక్యూట్ చేస్తా అంటే కుదరదండి. ఏ రోజు మీకు లాంగ్వేజ్ రావాలంటే ఏ రోజు ప్రోగ్రామ్స్ ఆ రోజు ఎగ్జిక్యూట్ చేయాలి. సో, ఈ 2 ప్రోగ్రామ్స్‌ని మీరు నీట్‌గా ఫస్ట్ ప్రోగ్రామ్ ఫంక్షన్స్ విత్ పారామీటర్స్ విత్ రిటర్న్ టైప్. సెకండ్ ప్రోగ్రామ్ ఫంక్షన్స్ విత్ పారామీటర్స్ వితౌట్ రిటర్న్ టైప్. ఈ రెండిటిని ఈవినింగ్ కల్లా ఎగ్జిక్యూట్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఈవినింగ్ డిస్కస్ చేద్దాం. అండ్ ఈవినింగ్ వి విల్ కంప్లీట్ ద రిమైనింగ్ 2 కేటగరీస్ ఆఫ్ ఫంక్షన్స్. ఇన్ ద ఈవినింగ్ వి విల్ డిస్కస్ దోస్ 2 ఆల్సో. క్లియర్. టుడే ఈవినింగ్ వి విల్ మీట్ అగైన్ 4:00 మీట్ అవుదామండి. థాంక్ యూ వెరీ మచ్. వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అటెండెన్స్ స్నాప్ తీసుకోండి. స్నాప్ ఆఫ్ అటెండెన్స్. సరే అండి. ఈవినింగ్ చెప్దాం. ప్రెజెంట్ ఇప్పటికైతే స్నాప్ తీసుకోండి. నెక్స్ట్ క్లాస్ కల్లా ఇన్ఫార్మ్ చేద్దాం గ్రూప్‌లో. ఒకసారి గ్రూప్‌లో ఇన్ఫార్మ్ మెసేజ్ పెట్టండి. నేను కూడా పెడతాను. నేమ్స్ బదులు రోల్ నంబర్స్ టైప్ చేయమని. ఓకే అండి.